సబ్జెక్టుతో వెర్బ్ అగ్రి అయ్యేటప్పుడు కొన్ని విషయాలు చూడాల్సి ఉంటుంది. ఇక చూడండి, ద మేనేజర్ అలాంగ్ విత్ హిజ్ ఎంప్లాయీస్ ఆర్ ట్రావెలింగ్ అని ఉంది. తన ఎంప్లాయీస్తో కలిసి అతను ప్రయాణం చేస్తూ ఉన్నాడు అని. ఇక్కడ ఎంప్లాయీస్ ప్లూరల్ కాబట్టి పక్కన ఆర్ ఉపయోగించాం. ప్రజెంట్ అయితే, పాస్ట్ అయితే వర్. యాక్చువల్గా ఇది తప్పు. ఎందుకని అందరూ పోతున్నట్లుగా ఇక చెప్పడం లేదు. ఎంప్లాయీస్తో కలిసి మేనేజర్ పోతున్నాడు అని చెప్తున్నాం. అలాంగ్ విత్ అన్నప్పుడు మొదట ఉన్న సింగిల్ నౌన్నే తీసుకోవాలి. అప్పుడు వాక్యం ఎలా ఉండాలంటే, ద మేనేజర్ అలాంగ్ విత్ హీజ్ ఎంప్లాయీస్ ఈజ్ ట్రావెలింగ్ అనాలి, లేదా పాస్ట్ చేసి వాజ్ ట్రావెలింగ్ అనాలి. ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ప్లూరల్ అనుకోకూడదు. మనం మాట్లాడుతున్నది మేనేజర్ గురించి. అలాగే టుగెదర్ విత్ అని ఉన్నప్పుడు బిగినింగ్లో ఉన్న మెయిన్ నౌన్నే తీసుకోవాలి. అది సింగిల్గా ఉంటుంది. ఆ సింగిల్ నౌన్నే ప్రమాణంగా తీసుకోవాలి. ఇక చూడండి, ద సిఇఓ టుగెదర్ విత్ బోర్డు మెంబర్స్ స్పీక్ డైలీ అంటాం. బోర్డు మెంబర్స్తో కలిసి అతను మాట్లాడతాడు అని చెప్పాలి. ఇక్కడ ప్లూరల్గా ఉన్నప్పుడు స్పీక్ అనకూడదు. అక్కడ ద సిఇఓ ఒక్కళ్ళనే తీసుకోవాలి సింగిల్గా, అప్పుడు స్పీక్స్ అవుతుంది. ద సిఇఓ టుగెదర్ విత్ బోర్డు మెంబర్స్ స్పీక్స్ డైలీ అనాలి. ఇది మనం గమనించాలి. ఇక్కడ మెయిన్ నౌనే తీసుకోవాలి, వెర్బ్కి ముందు ఉండే నౌన్ తీసుకోకూడదు. ఎందుకంటే టుగెదర్ విత్ అంటే వాళ్ళందరితో కలిసి అతను మాట్లాడుతాడు అని మాత్రమే ఇక్కడ చెప్తున్నాం. ఇది గమనించాలి. అదే మాదిరి యాజ్ వెల్ యాజ్ ఉపయోగించినప్పుడు, యాజ్ వెల్ యాజ్ అంటే అలాగే, దానితో పాటు, వాటితో పాటు అని అర్థం వస్తుంది. అప్పుడు కూడా సింగిల్ వెర్బ్ని ఉపయోగించాలి. చూడండి, ద హెడ్ మాస్టర్ యాజ్ వెల్ యాజ్ ద టీచర్స్ ఆర్ గోయింగ్ టు ద మీటింగ్ అంటున్నాం. ఇక టీచర్స్ ఉన్నారు కాబట్టి ఆర్ లేదా వర్ ఉపయోగించాలి అని అనుకోకూడదు. ఎందుకని వాళ్ళలాగానే టీచర్స్ మాదిరిగానే టీచర్స్తో పాటే హెడ్ మాస్టర్ కూడా మీటింగ్కి వెళ్తున్నాడు. ఇక్కడ మనం మాట్లాడే హెడ్ మాస్టర్ గురించి మాత్రమే, టీచర్స్ గురించి కాదు. అందుకని ఇక్కడ ఆర్ వర్ ప్లేస్లో ఈజ్ లేదా వాజ్ ఉపయోగించాలి. ప్రజెంట్ అయితే ఈజు, పాస్ట్ అయితే వాజు. ద హెడ్ మాస్టర్ యాజ్ వెల్ యాజ్ ద టీచర్స్ ఈజ్ గోయింగ్ టు ద మీటింగ్ అని అనాలి. ఇట్లా ఒక సెంటెన్స్లో టుగెదర్, యాజ్ వెల్ యాజ్ ఇలాంటివి వచ్చినప్పుడు మెయిన్ నౌన్ అంటే సింగిల్గా ఉన్న నౌన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. తర్వాత ఉండే ప్లూరల్గా ఉండే నౌన్స్ని ఆధారంగా చేసుకొని వెర్బ్స్ని వాడకూడదు.